చలో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఫ్యాన్ స్టైల్. ఈరోజు వీడియో ఏంటంటే మీకు అర్థమైపోయింది తమిళ చూడగానే. అవును గాయస్, రిచ్ లుక్ అండర్ బడ్జెట్. ఇప్పుడు రిచ్ లుక్ అనేది బ్రాండ్ షర్ట్, బ్రాండ్ టీ షర్ట్, బ్రాండ్ ప్యాంట్, బ్రాండ్ షూ వేసుకుంటే రాదు గాయస్. లైక్ పూమా, నైకీ, ఎయిర్ జోర్డన్ షూ, అండర్ ఆర్మర్, ఎట్సెట్రా ఎట్సెట్రా ఉంటాయి గాయస్. అవన్నీ వేసుకుంటే రాదు గాయస్. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకంటే అన్ని కష్టం. కానీ ఇప్పుడు నేను చెప్పే 5 పాయింట్స్ని మీకు తెలుసా కింద కామెంట్ చేయండి, లేకపోతే వీడియో లాస్ట్ చూడండి, మీకు అర్థమవుతాయి ఎట్లా రిచ్ లుక్ కనిపించాలనేది. లెట్స్ గో ఇంటు ద వీడియో, లెట్స్ రోల్ ద ఇంట్రో. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ కొత్త వచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వాలి ఛానల్, ఫ్యాన్ ఛానల్, లైక్ అండ్ షేర్ ది వీడియో. మీరు కొత్త వస్తున్నారు కదా, నేను మీ తేజ్. ఈ ఛానల్లో మన ఫ్యాషన్, లెఫ్ట్ గ్రూమింగ్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఇంకా ఇది అది కూడా తెలుగులో, ఇంకా ఎస్పెషల్లీ వ్లాగ్స్ కూడా ఉంటాయి. ఎవ్రీ వీకెండ్స్, మంత్ ఎండ్స్ అట్లా ఉంటాయి. ఇంకా కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొకేషన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ఆల్లో పెట్టుకోండి. దేనికంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మన కలర్ కాంబినేషన్. కలర్ కాంబినేషన్ మీకు అర్థం కాకపోతే నా 3 ఫొటోస్ ఎగ్జాంపుల్గా తీసుకొని ఈ వీడియో స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఫోటో వచ్చేసి మనకి, ఈ ఫోటోలో మనకి మెయిన్లీ చెప్పాలంటే ఈ బ్లాక్ కలర్ స్వెట్ షర్ట్, గ్రే కలర్ కార్గో ప్యాంట్, ఇంకా బ్లాక్ కలర్ ఇది వైట్ కలర్ షూస్. ఇప్పుడు ఈ స్వెట్ షర్ట్ అనేది మనకి బాడీ లేపైన ఉన్నట్టు చూపిస్తుంది గాయస్. ఇంకా గ్రే కలర్ కార్గో ప్యాంట్ అనేది మనకు ఒక మెచ్యూర్, ఇంకా మ్యాన్ లుక్, ఇంకా యూనిక్ లుక్ ఇస్తుంది. ఇంకా షూ అనేది వైట్ స్నికర్స్ గాయస్ ఫ్రమ్ నైక్. మన అండర్ బడ్జెట్లోని మొత్తం బడ్జెట్ ఈ అవుట్ఫిట్ మొత్తం క్లోజ్ చేసిన. ఈ అవుట్ఫిట్ మొత్తం కాస్ట్ ఎంత అంటే, స్వెట్ షర్ట్ వచ్చేసి నాకు అరౌండ్ 390 అట్లా పడుతుంది ఆన్లైన్లో. ఇంకా కార్గో ప్యాంట్ అనేది నాకు 790 అట్లా పడుతుంది. ఇంకా ఇట్లా షూ వచ్చేసి మనకి 890 అట్లా పడుతుంది. నా టోటల్ అవుట్ఫిట్ కాస్ట్ వచ్చేసి 2100 గాయస్. ఇప్పుడు ఈ కలర్ కాంబినేషన్ చాలా రిచ్ కలర్ కాంబినేషన్, ఇంకా యూనిక్ కలర్ కాంబినేషన్. ఇది ఇక్కడ ఫోటో వచ్చి మన స్క్రీన్ మీద చూసుకోండి. ఈ అవుట్ఫిట్ నేను వేసుకున్నది చాలా తక్కువ బడ్జెట్ గాయస్. ఇప్పుడు నేను చెప్పి మొత్తం వినండి. పిస్తా కలర్ పోలో టీ షర్ట్, ఇంకా బ్లాక్ కలర్ ఫార్మల్ ప్యాంట్, ఈ యూనిక్ కలర్ కాంబినేషన్ గాయస్. ఇంకా దీని కిందకు బ్లాక్ కలర్ ఫార్మల్ షూస్. ఈ అవుట్ఫిట్ మనం ఏడికైనా వేసుకెళ్ళచ్చు, ఫోటోషూట్స్కి, ఇంకా డిన్నర్స్కి, పార్టీస్కి అట్లా వేసుకెళ్ళచ్చు. అవుట్ఫిట్ కాస్ట్ ఎంత పడ్డా అంటే, పైన టీ షర్ట్ వచ్చేసి 399, ప్యాంట్ బ్లాక్ కలర్ ఫార్మల్ ప్యాంట్ వచ్చేసి మనకి 490 అట్లా ఉంటుంది. ఇంకా షూ వచ్చేసి మనకి 790. నాకు టోటల్ బడ్జెట్ అండర్ 1600లో క్లోజ్ అయిపోయింది గాయస్. ఇంకా మీకు తెలుసు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వాలి ఛానల్, ది ఫ్యాన్ స్టైల్, లైక్ అండ్ షేర్ ది వీడియో. థర్డ్ ఫోటో వచ్చేసి అవుట్ఫిట్లో నేను వేసుకున్న టోటల్ అవుట్ఫిట్ కాస్ట్ అయితే కింద మెన్షన్ చేయండి గాయస్ కామెంట్ సెక్షన్లో. ఇది నేను వేసుకున్న మల్టీ కలర్ ఎయిర్ జోర్డన్ జాకెట్ విత్ షూస్, ఎయిర్ జోర్డన్ షూస్, ఇంకా బ్యాగీ బ్లూ కలర్ బ్యాగీ ప్యాంట్. ఇప్పుడు నేను మొత్తం వేసుకున్న అవుట్ఫిట్ స్ట్రీట్ వేర్ అవుట్ఫిట్ అంటారు గాయస్ ఈ మొత్తం అవుట్ఫిట్ పేరు. ఇంకా నాకు ఈ మల్టీ కలర్ ఎయిర్ జోర్డన్ జాకెట్ వచ్చేసి మనకి అరౌండ్ 790 అట్లా పడ్డది. ఇంకా బ్లూ కలర్ బ్యాగీ జీన్స్ వచ్చేసి అరౌండ్ 500 అట్లా పడ్డది. ఇంకా ఎయిర్ జోర్డన్ షూ వచ్చేసి చాలా తక్కువగా 2 కాపీ ఇది అరౌండ్ 590 అట్లా పడ్డది. ఇంకా టోటల్ అవుట్ఫిట్ వచ్చేసి మనకి 1900 అయిపోయింది. ఇంకా మీరు ఏ అవుట్ఫిట్ అయినా పుల్ ఆఫ్ గట్స్ ఉంటేనే చేయండి. సెకండ్ పాయింట్ వచ్చేసి వెల్ ప్రెస్సింగ్ యువర్ క్లాత్స్. ఇప్పుడు బట్టలు వేసుకుందే కాకుండా దాన్ని ఐరన్ చేయాలా తేజ్, అది మీ క్వశ్చన్. ఇప్పుడు అవును గైస్, పక్క మీరు ఐరన్ చేసుకొని ఏడికన్నా పోవాలి. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యారు అనుకోండి, ఆ ఫంక్షన్లో వాళ్ళ అవుట్ఫిట్స్ని ఐరన్ చేసుకుని ఫంక్షన్కి వస్తారు. ఒకవేళ మీరు అవుట్ఫిట్ని ఐరన్ చేసుకోకుండా వెళ్ళారనుకోండి, అందరు కళ్ళు నీ మీద ఉంటాయి, రెస్పెక్ట్ పోతుంది. అందుకనే మన గ్రాండ్ ఫాదర్స్ ఒక 100 రూపాయల షర్టు కొన్న దాన్ని ఐరన్ చేసుకొని వేసుకునేది. దేనికంటే ఐరన్ క్లోత్స్లో ఉంటుంది రెస్పెక్ట్ పేరు అనేది. అందుకే ప్లీజ్ ఐరన్ యువర్ అవుట్ఫిట్స్, యూ కెన్ గ్రాప్ ద అటెన్షన్ అండ్ రెస్పెక్ట్. ఇంకా మీ పేరు కూడా గ్రాప్ చేసుకోవచ్చు గాయస్ ఈ ఐరన్ క్లోత్స్ వల్ల. థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి హెయిర్ స్టైలింగ్ అండ్ గ్రూమింగ్. ఈ పాయింట్లో మనము 2 డివైడ్ చేద్దాం. ఫస్ట్ పార్ట్ వచ్చేసి హెయిర్ స్టైలింగ్, దాని తర్వాత గ్రూమింగ్ చేద్దాం. ఫస్ట్ పార్ట్ వచ్చేసి హెయిర్ స్టైలింగ్. ఈ హెయిర్ స్టైలింగ్లో ఇప్పుడు మీ బట్టలు మీ బాడీ మీద ఎంత మెజర్ రోల్ ప్లే చేస్తుందో, అదే మీ 2 టైమ్స్ మీ జుట్టు మెజరల్ ప్లే చేస్తాయి. ఇప్పుడు మెజరల్ అంటున్నావు, ప్లేస్ అంటున్నావు, మా జుట్టు షైనే ఉండదు, అసలు వాల్యూమ్ ఉండదు. మీరు నా ఉల్టా క్వశ్చన్ మార్క్ వేస్తారు గాయస్. ఇప్పుడు ఈ పార్ట్లో నేను నా పర్సనల్ హెయిర్ కేర్ని ఈ వీడియోలో చూపిస్తాను. మంచిగా గాయస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హెడ్ బాత్ వెళ్ళే ముందు ఒక బౌల్ తీసుకొని దానిలో షాంపూ వేసి కొన్ని వాటర్ మిక్స్ చేసుకొని మీ స్కాల్ఫ్ మొత్తం అప్లై చేసుకొని డీప్ అప్లై చేసేసుకున్న తర్వాత ఒక 4 to 5 minutes ఆగి హెడ్ బాత్ చేసుకోండి గాయస్. ఇంకా దాంతో డ్రై చేసేసుకొని మీ జుట్టు మీద డ్రై చేసుకొని, ఇప్పుడు నేను చెప్పే సొల్యూషన్ దిస్ ఈజ్ బియర్డో హెయిర్ బడ్స్. ఎట్లాంటి స్పాన్సర్ వీడితే కాదు గాయస్, నా 200 సబ్స్క్రైబర్స్ స్పాన్సర్ ఇస్తారు కదా చెప్పండి.
ఇంకా ఇది మనకి బియర్డో అనేది మనకి 45 hours ఓల్డ్ ఇస్తుంది. ఇంకా వాల్యూమ్ ఇస్తుంది, ఇంకా షైన్ కూడా ఇస్తుంది. నాకు అరౌండ్ ఇది 200 అట్లా పడ్డది. ఇంకా మనకి అవుట్ఫిట్ బట్టి హెయిర్ స్టైలింగ్ చేయాలి గైస్, అది గుర్తుపెట్టుకోండి మంచిగా. అందుకే వీడియో అనేది రిచ్ లుక్ అండర్ బడ్జెట్. సెకండ్ పార్ట్ వచ్చేసి గ్రూమింగ్ యువర్ ఫేస్. గ్రూమింగ్ అంటే మొత్తం బాడీ మొత్తం అసలు అందుకే ఓన్లీ ఫేస్ పెట్టిన. ఇది కూడా నా పర్సనల్ కేర్, ఫేస్ కేర్. ఇప్పుడు ఈ పార్ట్లో కూడా 2 parts డివైడ్ చేసాం. ఫస్ట్ మార్నింగ్ రొటీన్, ఇంకా నైట్ రొటీన్. ఫస్ట్ మార్నింగ్ రొటీన్ వచ్చేసి నేను పక్క ఒక 5:30 మొత్తం వేకప్ అయ్యి మొత్తం నా కార్యక్రమాలు అన్నీ చూసుకొని ఒక ఐస్ తీసుకుంటా. ఐస్ లోపల ఒక కాటన్ క్లాత్ తీసుకొని మొత్తం నా ఫేస్ మీద రబ్ చేసుకొని, ఆ రబ్ చేసుకోవడం వల్ల మనకి ఏమైతే అంటే డార్క్ స్పాట్స్ బట్టి ఇంకా మనకి బ్రైట్ స్కిన్ అయితే ఇంకా స్కిన్ టోన్ కూడా చేంజ్ అవుతుంది గైస్. ఇంకా దాని తర్వాత ఒక ఫేస్ వాష్ చేసుకొని మొత్తం అప్లై చేసుకొని ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత నేను మంచి ఇంటికి వచ్చేసి ఒక వామ్ వాటర్లో ఒక హనీ ఇంకా లెమన్ స్వీట్ చేసేసుకొని మొత్తం తాగేసిన తర్వాత ఒక రెస్ట్ తీసుకుంటా. నా ఎడిటింగ్ వర్క్ ఉంటే ఏమైనా చూసుకుంటాను. అది కాదు నా మార్నింగ్ రొటీన్. ఇంకా మీకు పక్క 2.5 liters వాటర్ తాగాలి మార్నింగ్. పాటు వచ్చి మనకి నైట్ రొటీన్. నైట్ రొటీన్ అసలు నేను పక్కా చేశాను కదా, స్కిప్ అస్సలు చేయను. మార్నింగ్ రొటీన్ లైట్ తీసుకొని నైట్ రొటీన్ పక్కా. ఇప్పుడు నైట్ రొటీన్ అనేది స్లీప్ అయ్యే ముందు నేను ఫేస్ స్క్రబ్బర్ పక్కా వాడతాను. దేనికంటే మనకు బ్రైట్ స్కిన్ వస్తుంది, ఇంకా యాక్నే స్పాట్స్ పోతాయి. మీకు ఆ లింక్ అంటే కింద డిస్క్రిప్షన్ ఉంటే చూసుకోండి, పక్కన ఫోటో కూడా ఇస్తాను వాడే. ఎట్ లాస్ట్ నేను డర్మరోల్ తీసుకొని మొత్తం ప్యాచ్ వేయడం ముందే రాకుండా నేను ఫేస్ కేర్ మొత్తం హెయిర్ కేర్ మొత్తం ఒకటేసారి చూసుకుంటా డర్మరోల్తో. దాని తర్వాత నేను మాయిశ్చరైజర్ మొత్తం ఫేస్ కూడా రుద్దుకున్నాక కొడుకోండి కదా. దేనికంటే ఆ డర్మరోల్ రుద్దుకున్న తర్వాత మనకి చిరాకు ఉంటుంది దాని గురించి. ఇంకా మాయిశ్చరైజర్ మొత్తం ఫేస్ మొత్తం రుద్దుకోండి. పక్కా 7-8 hours స్లీప్ ఉండాలి. ఇంకా పడుకునే ముందు 2.5 liters వాటర్ తాగేసి. ఫోర్త్ పాయింట్ వచ్చే మనకి గ్లాసెస్ గాయస్. ఈ సన్ గ్లాసెస్ అనేది మన షేప్ బట్టి తీసుకోవాలి గైస్. నా ఫేస్ షేప్ మొత్తం డిఫరెంట్ ఉంటుంది కాబట్టి నేను ఈ సన్ గ్లాస్ పిక్ చేసుకున్నా. ఇప్పుడు ఈ ఫేస్ షేప్ బట్టి సన్ గ్లాస్ తీసుకోవచ్చు. ఎవర్రా ఈ గుడ్డోడు వచ్చినా చూసారు అందరు గైస్, దాని గురించి. ఇంకా నేను ఈ గ్లాసెస్ అండర్ 100 rupees అట్లా వేసుకున్నాను. అమీర్పేట్ చార్మినార్ దగ్గర ఇంకా తక్కువలో ఉంటాయి. నేను అమీర్పేట్లో వేసుకున్నాను 100 rupeesకి. ఇది అండర్ బడ్జెట్ గాయస్. ఇంకా ఇది దేనికంటే మన ఫంక్షన్స్కి, పార్టీస్కి వేసుకోవడం, ఇంకా ఫోటో షూట్స్ కూడా ఇది సెట్ అయిపోతాయి గాయస్. దాని గురించి నేను ఇది తీసుకున్నాను. ఇంకా మెటల్ సన్ గ్లాస్ అవి కూడా బాగానే ఉంటాయి. ఇది తీసుకుని రికమెండ్ చేస్తున్నాను. మీకు ఇంకా సన్ గ్లాస్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేకపోతే ఆఫ్లైన్లో మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోండి గాయస్. ఇంకా మీకు అండర్ బడ్జెట్లో మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను గాయస్. అప్పుడే లాస్ట్ పాయింట్ కూడా వచ్చేసినాము. ప్లీజ్ కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసేయండి. ఇంకా పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా ఆల్లో పెట్టుకోండి. ఇంకా పక్కన ఇన్స్టాగ్రామ్ ఫోటో వేసాం, కింద లింక్ ఇస్తాం. ప్లీజ్ ఫాలో గైస్. ఇన్స్టాగ్రామ్లో కూడా మీకు క్రేజీ అప్డేట్స్ ఉంటాయి, ఫోటోషూట్స్ అన్నీ ఉంటాయి. కలర్ కాంబినేషన్ కూడా దాంట్లో ఉంటాయి, చూసుకోండి గైస్. ఇంకా 5th పాయింట్ వచ్చేసి మనకి కాన్ఫిడెన్స్ గైస్. కాన్ఫిడెన్స్ అనేది ఉట్టికి రాదు గైస్, లోపల నుంచి మొత్తం తన్నుకుంటూ బయటకు మనం రప్పించుకోవాలి గైస్ కాన్ఫిడెన్స్ అనేది. ఇప్పుడు కాన్ఫిడెన్స్ లేని వారు ఇట్లా తల దింపుకొని నడుస్తారు, కానీ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు తల మొత్తం ఇలా మంచిగా నడుస్తారు గైస్. అది కాన్ఫిడెన్స్ అంటే. ఇంకా కాన్ఫిడెన్స్ అనేది బట్టలు కూడా ఉంటాయి గైస్. ఇప్పుడు బట్టలు ఏ బట్టలు వేసుకోండి గైస్ మీరు కలర్ కాంబినేషన్లో, అది మీరు కాన్ఫిడెన్స్గా పుల్ ఆఫ్ చేస్తున్నారు లేరా అని. ఇప్పుడు ఎవరు ఎంత మంచి బట్టలు వేసుకొని కింద తల నడిస్తే కాన్ఫిడెన్స్ పోయినట్టే. అది మెయిన్ కాన్ఫిడెన్స్ గైస్. ఇప్పుడు లాస్ట్ పాయింట్ మీకు నచ్చితే కానీ కింద కామెంట్ చేయండి, కాన్ఫిడెన్స్ అని కామెంట్ చేయండి. మీకు ఈ 5 pointsలో ఏ పాయింట్స్ నచ్చిన కింద కామెంట్ చేయండి గాయస్. ఇంకా నాకు లాస్ట్ పాయింట్ కూడా నాకు నచ్చింది. దాని గురించి నేను కూడా ఒకప్పుడు కాన్ఫిడెన్స్ లేకుండే, నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎవరితో ఎట్లా ఉండాలో, మనం ఎట్లా నడవాలో, వాకింగ్ స్టైల్ కూడా బట్టి కాన్ఫిడెన్స్ ఉంటుంది గాయస్. అది కూడా వినండి. ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ది ఫ్యాషన్ స్టైల్ అండ్ లైక్ అండ్ షేర్ ది వీడియో. నేను మీ తేజ్, సైనింగ్ ఆఫ్.